అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రియ స్నేహితులారా, ఆధ్యాత్మిక జీవితంలో అనేక రకాల కొత్త పుంతలు మనం గమనిస్తూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి బోధలు, వాళ్ళ యొక్క విధి విధానాలు, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు అంటూ లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు మన చుట్టుముట్టుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. ఆధ్యాత్మికత అనేటువంటి ముసుగులో జరుగుతున్నటువంటి మోసాలు మనం గమనించాలి. వివేకం కలిగి అడుగులు ముందుకు వేయాలి. మన ముందు ప్రభువారు పెట్టినటువంటి 2 బాధ్యతలు సరిగా నిర్వర్తించాలి. వాటి కొరకు విశ్వాసులు, సేవకులు, నాయకులు అందరూ కూడా కర్తన్యోన్ముఖులై మన ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతూ అడుగులు ముందుకు వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడకూడదు, వ్యతిరేకతల వైపు పోకూడదు, ఈ తడుకు బిడుకుల వైపు చూడకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటికీ భిన్నంగా మనము అడుగులు ముందుకు వెళుతున్నటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా వారి వారి జీవితంలో ఏదో ఒక మలుపు అనేది జరుగుతుంది. టర్నింగ్ అంటాం. నా దశ, నా దిశ మారిందండి అంటుంటాం. ఎలా మారింది అంటే వాళ్ళు దానికి వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళు ఎదుర్కొన్న కష్టాన్ని, బాధల్ని చెప్తూ ఉంటారు. అయితే మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలు మనం సరిగా నిర్వర్తిస్తూ అడుగులు ముందుకు వేయాలి అని అంటే దేవుని యొక్క మాటలే మనకి శిరోధార్యం. ఆయన మాటతోనే మనకు ఆరంభం, ఆయన మాటతోనే కొనసాగింపు, ఆయన మాటలోనే మనకి విశ్వాసము, నిరీక్షణ సమస్తము దాగి ఉన్నాయి. భక్తుడైన యెహోషువకు దేవుడు ఈ విధంగా తెలియజేశాడు. ఏమి అనగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయములో నుంచి అనేక విషయాలు యెహోషువకు తెలియజేస్తూ, నా సేవకుడైన నాయకుడైన మోషే చనిపోయినాడు. ఇప్పుడు ఆ యొక్క బాధ్యత ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ కనానుకు నడిపించవలసినటువంటి పరిస్థితులలో చురుకైన పాత్ర నువ్వు పోషించాలి యెహోషువ. నేను నీకు తోడుకుంటాను, విడవను, ఎడబాయను అంటూ చెబుతూ ఒక మాట గట్టిగా మాట్లాడతాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట, దివారాత్రము చేయవలసిన పనులు చెప్తున్నాడు. దివారాత్రము ఆ ధర్మశాస్త్రమును ధ్యానించిన ఎడల. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలు చాలామంది అప్డేట్ అవ్వాల్సింది పోయి, చైతన్యవంతులు అవ్వాల్సింది పోయి దానికి అతుక్కుపోతున్నారు. అదొక వ్యసనంగా మారిపోయింది. అది లేకపోతే నాకు జీవితం లేదేమో అన్నట్లుగా అయిపోయింది. ఇంకా ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళ సంగతులు అయితే చెప్పనవసరం లేదు. చాలామంది దానికి కనెక్ట్ అయిపోయారు, అడిక్ట్ అయిపోయారు. కానీ యెహోషువకు చెప్తున్నటువంటి మాట, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించాలి, దాని నుంచి తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించాలి. యు మస్ట్ మెడిటేట్ దట్, ఫాలో దట్.
ప్రీచ్, నువ్వు ప్రకటించాలి, నువ్వు దాన్ని ప్రకారం నడవాలి, నువ్వు దాన్ని మెడిటేట్ చేయాలి. అలా చేయటం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి? దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. అ గుడ్ క్యారెక్టర్, అ గుడ్ డిసిప్లైన్ మనకు వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం పరిగెత్తుతున్నాం, ఆ స్కిల్స్ అన్నీ ఆయన బోధిస్తాడు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు అత్యుత్తమోపాధ్యాయుడు. తీర్పును గూర్చి, రాబో ఉగ్రతను గూర్చి, నీతిని గూర్చి తెలియచేస్తాడు. మన బలహీనతను ఒప్పింపచేస్తాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టమని చెప్పి నీకు ఆయన ప్రబోధిస్తూ ఉంటాడు. ఆ పశ్చాత్తాప హృదయాన్ని నీకు రేకెత్తింపజేస్తుంటాడు. దైవ చిత్తానుసారమైన మారు మనస్సును, రక్షణార్థమైనటువంటి మారు మనస్సును, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సును కలిగింపచేయటంలో పరిశుద్ధాత్ముడు ఎంతో సహాయం చేస్తాడు. 119వ దావీదు కీర్తన 165వ వచనంలో భక్తుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను తెలుసుకున్నట్టు నా కండ్లను తెరవండి ప్రభువా. ఈ నిగూఢమైనటువంటి అంశాలు నువ్వు రాసి పెట్టినటువంటివి, నువ్వు మాకు అందించినటువంటివి, వాటి ప్రకారం మేము నడుచుటకు, వాటి గుర్తించుటకు, వాటి ధ్యానించుటకు, వాటి ప్రకారం మేము నడుచుటకు మమ్మల్ని సమాయత్తం చేయండి ప్రభా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దివారాత్రము నువ్వు ఏ పనిలో ఉన్నా ఈ మెడిటేషన్ మర్చిపోకూడదు. నీ వాక్యాన్ని మెడిటేషన్ చేస్తూ ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు. నేను ఎదుట పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. నీ వాక్య సారాంశము సత్యము. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఈ వాక్యం నా యొక్క జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా, అది నన్ను హత్తుకుంటున్నట్టు ఉంటుంది, అది నన్ను బ్రతికిస్తుంది, అది నా పాదములకు దీపముగా, నా త్రోవకు వెలుగుగా ఉంది అని భక్తుడు అంటుంటాడు. 119వ దావీదు కీర్తనలో దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని గొప్పగా విశ్లేషిస్తూ ఉంటాడు అనేక వచనాలలో. ప్రియ స్నేహితులారా, దివారాత్రము దీన్ని ధ్యానించాలి. యెహోషువ నాయకుడు అని ఎర్రగకూడదు, ఎలా పడితే అలా చేయకూడదు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. ధర్మశాస్త్రానుసారంగా నడవండి, ఆ చెప్పడం వాక్యానుసారంగా నడవండి. ప్రియ స్నేహితులారా, ఆ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం యొక్క జీవన విధానాల్లో గొప్ప మార్పులు చూడగలుగుతాం. నీవు నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా నీవు ప్రవర్తిస్తావు. ఇదే మాట మనం కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం, చాలామందికి కంటత పెట్టేసి గబగబా చెప్పేటువంటి మాటలు. కంటత పెట్టి చెప్పడం కంటే కొన్ని వచనాలైనా సరే దాని ప్రకారం నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. కొంతమంది అధ్యాయాలు చెప్పేస్తారు చూడకుండా, పుస్తకాలు చెప్పేయచ్చు. దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు బట్టి దేవునికి స్తోత్రం. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎక్కువ తర్బీదు ఇస్తున్నారు, మంచి విషయమే. దేవుని వాక్యం గుర్తుపెట్టుకోవాలి, ఆ వాక్య ప్రకారం నడవటం అది కష్టతరమే, ముందు కొనసాగుతున్నారు, మంచిదే. అలాంటప్పుడు దాంతోపాటుగా వాక్యానుసారం నడవడం కూడా నేర్పించాలి. దుష్ట ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసులు కూర్చుండు చూడను నీవు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించొచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. ఇక్కడ కూడా చూడండి, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము డే అండ్ నైట్. 2020కి ఇచ్చేయండి ఇంపార్టెన్స్, డే అండ్ నైట్ మ్యాచెస్కి ఇచ్చేంత ఇంపార్టెన్స్ వాక్యానికి ఇవ్వలేకపోతున్నాం. ఏదో రకంగా దాన్ని చెక్ చేసుకుంటూనే ఉన్నాం. ఎంత కొట్టాడు, ఎంత వచ్చింది, ఏమైంది, ఎక్కడైంది, ఎలాగైంది, ఎవరు కలిసారు, ఎవరు ఓడిపోయారు, ఎవరు గొప్ప వచ్చింది, ఎవరికి ముప్పు వచ్చింది. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించొచ్చు. దృష్టి భాగ్యం పోయినప్పుడు అయ్యో నేను వాక్యం చదవాలి అనుకుంటే నీకు అవకాశం ఉండకపోవచ్చు. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఓ తల్లిగారిని చూశాను, 94-95 సంవత్సరాల ప్రాయం ఉంది. మొన్న ఈ మధ్యనే 95వ జన్మదినాన్ని జరుపుకున్నారు అమ్మగారు. వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఆమెగారిని అడిగాను, అమ్మా ఇంత వయసులో మీరు ఇలాగ చక్కగా మాట్లాడటానికి, మీ పనులు మీరు చేసుకుంటే కొంచెం సంతోషకరంగా ఉండటానికి ఏంటి సీక్రెట్, ఏం తింటారు మీరు, ఎలా అంటే
ఆమె తీసుకునేటువంటి ద్రవ పదార్థాలే. కానీ అయ్యా ఎక్కువ సమయం కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఈ తల్లికి ఎంత ధన్యతనిచ్చాడు దేవుడు. ఒక రిటైర్డ్ టీచర్ ఎక్కువ సమయాన్ని వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉన్నారు. భయంకరమైన కరోనా సమయాల్లోనేమి, భయంకరమైన ఎండవేడిలోనేమి దేవుడు ఆమెను కాపాడుకుంటూ వస్తున్నాడు. నేను అనుకున్నాను, ఆమె తీసుకునే ద్రవ పదార్థాల కంటే ఆ వాక్యం ధ్యానించడం ద్వారా మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడం రీతిగా ఆ దేవుని మాటే ఆమెను నడుపుతూ ఉంది అనిపించింది నన్ను. నేను కాదు మీ కొరకు ప్రార్థన చేసేది, మీరు నా కొరకు ప్రార్థన చేయండి అన్నాను. కాదయ్యా, మీరే నా కోసం ప్రార్థన చేయండి. హృదయ అంతరంగంలో నుంచి సంతోషంతో ఆనందంతో అమ్మను మరెక్కువ దీవించి ఆశీర్వదించయ్యా, మంచి ఆరోగ్యం ఈ ప్రభు అని ప్రార్థన చేసి వచ్చాను. హృదయం ఉల్లసించింది ఆ తల్లి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు. ప్రియ స్నేహితులారా, దివారాత్రం వేరే వేరే వ్యాపకాలు పెట్టకండి. కొంతమంది అర్ధరాత్రి 12కి స్టార్ట్ అవుతుంది ముచ్చట్లు, సమయం తెలియదు, ఎలా వెళ్తుందో తెలియదు. అనేక మంది తమ మనస్సాక్షిని గద్దించుకుంటూ, తన మనస్సాక్షిని మోసపరుచుకుంటూ, వారు చేసే తప్పును సమర్థించుకుంటూ బ్రతుకుతున్నారు. అందుకనే మనము చేసేది సఫలం కావటం లేదు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. అతడు చేయనిదంతా సఫలమవుతుంది. అంతా సరి సరాసరి దేవుని యొక్క ఆశీర్వాదం మీరు మనం పొందాలి అని అంటే, అంతా సరి అవ్వాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనం బలహీనతలోకి పోము, చెడు మార్గంలోకి పోము, వ్యతిరేకతలలోకి పోము. మన బలహీనతలు గుర్తొచ్చి మనం వెంటనే పశ్చాత్తాపడి సరిచేసుకొని పరిశుద్ధాత్మని సహాయం చెప్పున ఆ కృపా సింహాసనం దగ్గర సాగిలపడి మన బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కృపకు మనం పాత్రలు కాగలుగుతాం. నీ ధర్మశాస్త్రమును బట్టి, దానిలో ఉన్న గొప్ప సంగతులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తున్నాను అంటాడు భక్తుడు. ఆదివారం 1 గంట ప్రార్థన కాలానికి అల్లాడిపోతున్నాం. మళ్ళీ దానిలో సెల్ ఫోన్ మళ్ళీ రింగ్ అయిందని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఒక అరగంటలో వస్తాం. అంతా గలిబిలి గలిబిలి గజిబిజి గజిబిజి గజిబిజి. ఈ పూసుకున్న రాసుకున్న భక్తిని బట్టి దేవుడు హర్షించడు. మనము చేయడంతో సఫలం అవ్వాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా నడవడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుంటాడయ్యా, ముందు ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. కష్టం రాగానే ఎవడిస్తాడా, ఇటు పోవాలా, ఏం చేద్దామా, ఎటు దొరికిద్దాం, ఎవరు సహాయం చేస్తారా, షార్ట్ కట్లు ఏం జరుగుతాయా, తక్కువ ఎక్కడ జరుగుతుందా, తక్కువలో ఎక్కువ, అంత హైబ్రిడ్ అంత షార్ట్ కట్లు. దేవుని యొక్క వాక్యము నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క వాక్యము శాంతిని కలిగింపజేస్తుంది. దేవుని యొక్క వాక్యము నువ్వు చేయనిదంతా సఫలమవుతుంది. గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1-3 ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్ల కట్టుకుని తల్ల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారు నిలబడి తమ పాపములు, తమ పితరుల పాపములు ఒప్పుకున్నారు. మరియు వారు ఒక జాము సేపు అనగా 3 గంటలు, ఒక జాము అంటే 8 3 24 గంటలు, 8 జాములు. ఒక జాము సేపు తామున్న చోట నిలబడి తమ దేవుని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చి 3 గంటలు నిలబడ్డారు. వాళ్ళు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు. ఒక జామసేపు తమ పాపములు ఒప్పుకొనొచ్చు దేవుడిని యెహోవాకు నమస్కారము చేయించు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక జామసేపు వాక్యాన్ని చదివారు. ఒక జామసేపు వారు తప్పులు ఒప్పుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు కరుణించకుండా మానతాడా? మన బలహీనతను ఎత్తి చూపుకో అంటున్నాం. మన మనస్సాక్షిని గద్దించుకుంటున్నాం. ఆత్మీయతను అణిచివేసుకుంటున్నాం. వ్యర్థమైనటువంటి వాడిని రెచ్చగొట్టుకుంటున్నాం. మరులు కల్పించబడి పాపంలోకి వెళ్ళిపోయి, పాపేచ్ఛల్లోకి వెళ్ళిపోయి భ్రష్టత్వాన్ని అనుభవిస్తున్నాం. ఎంత భయంకరం ఆలోచించండి ప్రియులారా. దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తున్నప్పుడు మనలో వణుకొస్తుంది. అది 2 అంచెలను వాడి అయిన ఖడ్గం, అది మూలుగులు సైతం విభాజిస్తుంది.
అది సరిచేస్తుంది, బలపరుస్తుంది, నీ జీవితాలకు నిత్య నూతనమైన దిశలో నడిపిస్తుంది, రూపాంతరణ భూలోకి నడిపిస్తుంది. అందుకనే ఇజ్రాయేల్ రాజులు, యూదా రాజులు, చాలామంది రాజులు ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు వారు తమ బట్టలు చించుకున్నారు, ఏడ్చారు, దేవుని సన్నిధానంలో ఎంత తప్పు చేస్తున్నామని భయపడిపోయారు. ఆ మెత్తని మనస్సు, ఆ వణికిపోయిన విధానం, ఆ తగ్గింపును చూసినటువంటి దేవుడు వారిని, వారి రాజ్యాలను, వారి కుటుంబాలను ఆశీర్వదించాడు. పెందలకడనే లేచి తన దాసురాండ్రులను దేవుడు నడిపిస్తున్నాడు వాక్యాన్ని ప్రబోధించమని. తిమోతి పత్రికలో చెప్తాడు అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతికి, వాక్యాన్ని ప్రకటించు, సమయమునకు అసమయం ప్రకటించు, దురచెవిన వారుగా ఉన్నారు జనం, కల్పనాకథలు పోగులు చేసుకొని అనుకూలమైనటువంటి బోధకులు తయారు చేసుకుంటున్నారు. ఆ దురచెవులు కలిగినటువంటి వారు ఉన్నారు. ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా, అదే పెద్ద ప్రత్యక్షతలు చెప్పేసినట్టు చెప్పేస్తున్నారు. వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వారు అనేక మంది ఉన్నారు. దుర్బోధలు ఉన్నాయి, దుర్బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వీటన్నిటి విషయంలో నుంచి నీకు జాగరూకత రావాలి అని అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే కదా. రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి, చట్టాలు తెలుసుకోవాలి, నియమాలు బాగుండాలి, దాని ప్రకారంగా నడవాలి అనుకుంటున్నాం, మంచి విషయమే. దాని ప్రకారం నడవాలి. రాజ్యాంగం గురించి తెలుసుకోవడం తప్పులేదు, చట్టాల గురించి తెలుసుకోవడం తప్పులేదు. ప్రజలు చైతన్యవంతులు చేయడం కొరకు చాలామంది ప్రయాసపడుతున్నారు, మంచి విషయమే. అయితే నీ జీవితాలకు నిత్య నూతన వైపు నడిపించబడాలి అని అంటే నువ్వు తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ప్రియ స్నేహితులారా, నన్ను కనికరించు ప్రభా, నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకర సంగతులు తెలుసుకున్నాడు నా యొక్క కళ్ళు తెరవండి ప్రభా. నువ్వు అనుగ్రహించి నీ ప్రేమ సందేశాన్ని నేను ధ్యానిస్తాను ప్రభా, దాని ప్రకారం నడుస్తాను ప్రభా, నీకు ఇష్టమైన పాత్రలను సిద్ధపరచండి ప్రభా అని మన దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారం విన్నాం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఈ వాక్యాన్ని పఠిస్తున్నప్పుడు, వాక్యాన్ని నడుస్తున్నప్పుడు నువ్వు తప్పు లోపులను సరి చేసుకోగలుగుతావు, నువ్వు చూడగలుగుతావు, ఇతరులను సరి చేయగలుగుతావు. ఎవరన్నా వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతుంటే అలా కాదు, ఇలా ఉంది నువ్వు కూడా గట్టిగా చెప్పగలుగుతావు. ఆ తప్పు చెప్పినప్పుడు తోకముడి చేస్తాడు. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి చైతన్యవంతులుగా మనం మారాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలి. హర్రటర్ర మూవీలు చూసి గలిబి అయిపోయి ఆనాటికి ఈనాటికి ఆ చెత్త అంతా లోపల పెట్టుకొని భయపడి పెద్ద బైబిల్ తెచ్చుకొని తల కింద పెట్టుకొని పడుకుంటే కాదు. వాక్యం నీ హృదయంలో ఉండాలి, వాక్యం నీ లోపల ఉండాలి, వాక్యం నీ నోట్లో ఉండాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. అది జీవవాక్యం, అది జీవింపచేయనిది, అది బలపరిచినది, గొప్ప స్థితిలో నడిపించేటువంటిది. ఆ వాక్యానుసారం నడుచుటకు ప్రభు సహాయం కోరుతూ మనం ప్రార్థించవలసిన వారం వింటూ ఉన్నాం. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి 2వ అధ్యాయంలో మనం చూస్తే అతను ఏమేం చేశాడో, ఎలాగ అనుభవించాడో అన్నీ చెప్తాడు. చివరిలో అంటాడు, ఇవన్నీ వ్యర్థమైనవి అంటాడు. నేను పడిన ప్రయాసంతా, సూర్యుడి కింద జరిగేదంతా అది వృధా ప్రయాసే. దేవుని యొక్క వాక్యానుసారంగా భయభక్తులు కలిగి జీవించడమే గొప్ప విధి అని చెప్తాడు స్టేట్మెంట్. ఈరోజు మనం దేవా మమ్మల్ని కనికరించు, ఎక్కడ లోపమో చెప్పావు. దివారాత్రి మొట్టమొదటి మాట మన బాధ్యత నిర్వర్తించవలసింది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారం నడవడానికి మనం అడుగులు ముందుకు వేయాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే విలాపవాక్యములు గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మాటను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తము, ప్రతి వీధి మొగను ఆకలుకొని వారు మోర్చిల్లుచున్నారు. చదవనటువంటి లేఖన భాగములో సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. రెండవ బాధ్యత, ఒకటి వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారం నడవాలి. అప్పుడు నువ్వు చేయదంతా సఫలమవుతుంది. నీవు నీ ప్రవర్తన అన్నిటి విషయంలో జాగ్రత్తగా నువ్వు నడుచుకుంటావు. ఒక మంచి అద్భుతకరమైనటువంటి జీవన విధానాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఒక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నతంగా ఆశీర్వదించబడతావు అని వాక్యానుసారంగా మనం జీవించాలని మొదటి మాట చూసాము. రెండోది గమనించినట్లయితే సియోను కుమారి ప్రాకారమా,
నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పాలనిమ్ము. నదీ ప్రవాహం వలె నీవు కన్నీరు విడుస్తూ ఉండాలి. నీ కంటి పాపను విశ్రమింపనియకము. నీవు లేచి రేయి మొదలుజామునే ప్రార్థించుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఎందుకని? ప్రతి వీధి మొగను ఆకలికొని వారు మూర్ఛిల్లుచున్నారు. యవన బిడ్డలు నష్టపోతున్నారు. ఇర్మియా గ్రంథంలో చూస్తాం, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, మార్గాలలో యవనస్తులు లేకుండా నాశనం చేయడానికి మరణం కిటికీలు ఎక్కుతుంటుంది, అది మన నగరంలో ప్రవేశిస్తుంది అంటాడు. రోదనము చేయి వారిని లేవనెత్తాలి. ఈనాడు చాలామంది వారిని చూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రీల్స్, షార్ట్స్ అందంగా అలంకరించుకొని ఎంతమంది షేర్ చేస్తారా, ఎంతమంది లైక్ చేస్తారా, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారా, ఎంతమంది నన్ను ఫాలో అవుతారా, వాడిని ఫాలో అయితే అదో పాతాళం వెళ్ళిపోయినట్టే. నేను క్రీస్తుని పోరు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోరు నడుచుకోండి అని చెప్పింది అపోస్తలుడు పౌలు ఒక్కడే. ఈరోజు మనం ప్రభువుని ఫాలో అవ్వాలి, ఆయన వాక్యాన్ని ఫాలో అవ్వాలి. బలహీనుల కోసం, అనేకుల కొరకు దివారాత్రులు కన్నీరు విడిచి ప్రార్థించేవారుగా మనం ఉండాలి. దివారాత్రు వాక్యం ధ్యానించాలి, దివారాత్రము ప్రార్థన చేయాలి, రోదనము చేయడం నేర్పాలి. అంగలార్పు విద్య మనం నేర్చుకోవాలి, మన బిడ్డలకి నేర్పించాలి. సహోదరులు ఎక్కువ ప్రార్థనాతో నింపబడితే కుటుంబాలు పచ్చగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. కుటుంబాల్లో శాంతి, సంతోష, సమాధానం రావాలి అంటే ప్రార్థనా బలిపీఠం ప్రతి కుటుంబంలో ఉండాలి. దేవుని బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కలు ఎదుగుతారు తప్పకుండా. సహోదరి ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. భర్త కష్టాన్ని తినగా మిగిలినట్టుగా ఆశీర్వదించబడుతుంది. ప్రార్థనా బలిపీఠం. ప్రార్థన చేయడంలో పిల్లలను ప్రోత్సహించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి. ప్రార్థనలో వాక్యంలో బిడ్డల పట్టు సాధించినట్లుగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించడమే కాదు, ఆ దిశగా అడుగులు ముందుకు వాళ్ళని ప్రోత్సహించాలి. ఒక్క సండే స్కూల్లో గంట పంపించేస్తే అయిపోతుందా? ఒక గంట మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేస్తే సరిపోతుందా? దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, అనేక అంశాలు ముందు పెట్టుకుని ప్రార్థించిన బిడ్డలకి నేర్పించాలి. ఆ ప్రార్థనల ద్వారా, ఆ విజ్ఞాపనల ద్వారా దేవుడు అనేకమైనటువంటి కీడుకండాలు కలగనీయకుండా ఆయన తన దూతలు పంపుతాడు. మన చేయు ప్రార్థనలు ఆయనకు అడ్డుపడతాయి, తప్పక వారికి మేలు జరిగిస్తాడు. అందుకే యేస్కేలు గ్రంథం అంటాడు. యేస్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు భద్రైన సందులు నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఎంత భయంకరమో చూడండి. ఒక వ్యక్తి ప్రార్థించినప్పుడు, కొంతమంది సమూహం కలిసి దేవుడి సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు దేవుడు దేశమును పాడు చేయకుండా ఉంటాడు. ఎందుకు దేవుడు దేశాన్ని పాడు చేస్తాడు? సొదొమ గొమొర్రా వాళ్ళు చూడండి, వారు తినుటకు తాగుటకు లేస్తూ ఉన్నారు, వ్యభిచార పాపంలో ఉన్నారు, విచ్చలవిడిగా భయంకరమైన పాప దోషాలలో వారు ఉన్నందువలన వారు నశింపజేయడానికి ఆయన ముందుకు వెళ్ళాడు. కానీ అడ్డుపడ్డాడు భక్తుడైనటువంటి అబ్రహాము. ఈరోజు అడ్డుపడాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ బంగారు దుడును చేసుకొని ఇష్టానుసారం నడుస్తున్నప్పుడు వారందరూ నాశనం చేయడానికి దేవుడు ముందుకెళ్తూ ఉన్నప్పుడు అడ్డుపడ్డాడు మోషే. ఇర్మియా ప్రార్థిస్తున్నాడు, నా జనులు హతమైన వారి గురించి దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగా, నా కన్ను కన్నీళ్ల ఊటగా ఉండునుగాక. దివారాత్రము కన్నీరు విలపించు ప్రవక్త అని పేరు కదా ఇర్మియాకి. ఈరోజు మనం ఎంత సమయం ప్రార్థించగలుగుతున్నాం? దివారాత్రము. నేను మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతును అంటాడు భక్తుడు. ఆ స్పిరిట్ రావాలండి మనలో, ఆ ప్రార్థన ఆత్మచేత నింపబడాలి అండి. పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, మంచిదే. అంతకన్నా గొప్ప కార్యం ఏదేనంటే దేవుని సభలో విలపించి ప్రార్థించేవారు కావాలి. ప్రతి సంఘంలో విలపించు ఆ యొక్క ప్రార్థన బృందం కావాలి. సేవకులు బయటకు వెళ్ళినప్పుడు, ఆ సభలకు వెళ్ళినప్పుడు, ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి సువార్త అందించినప్పుడు ఒక ప్రార్థన గుంపు ప్రార్థించేవారు కావాలి. వాడు మొరపెడతా ఉంటారు. కొన్ని చోట సభలు జరుగుతూ ఉంటాయి, వెనక ప్రార్థనా బృందం మొరపెడతా ఉంటారు. పాపం ఏమి తినకుండా, మీటింగ్స్ బాగా జరగాలి, సేవకులు బాగా వాడబడాలి, ఈ సందేశాల ద్వారా దీవించబడాలి ప్రజలని. ఆ ప్రార్థన గుంపుగా మన కుటుంబం ఉండాలి. ప్రభా, ఆ దిశగా అడుగులు ముందుకు వేటుకు సహాయం చేయండి ప్రభా అని
దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాం. మనం ఆ నిశ్చయముగా దివారాత్రం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు దేవుడు అద్భుతమైన జవాబు అనుగ్రహిస్తాడు. ప్రభు ఆ విధంగా సహాయం చేయనట్లు మనం దేవుడి సన్నిధానం 2 తీర్మానాలు చేసుకుందాం. ప్రభా, వాక్యం దివారాత్రం ధ్యానించటంలో, దివారాత్రము ప్రార్థించడంలో నన్ను బలపరచు ప్రభా అని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువును మీకు ఈ మాటలు దీవించను గాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, అసలు యేసు నామములో ప్రభా, దివారాత్రము వాక్యమును ధ్యానించడంలోను, అనేక అంశాల కొరకు ప్రార్థించడంలోను వాళ్ళందరినీ బలపరచమని కోరుతూ, ఈ వాక్యాన్ని ఎంతమంది వీక్షిస్తున్నారో వాళ్ళెల్లరినీ ఆశీర్వదించి వాళ్ళకి ప్రతి అక్కర తీర్చి సహాయం అనుగ్రహించమని కోరుతూ, ఇక వాక్యాన్ని మా ప్రభా మా తండ్రి అయినా ఎంతమంది మా ప్రభా మా తండ్రి ఆ హృదయాలను తీసుకుంటున్నారో, తీర్మానాలు చేసుకున్నారో వాళ్ళందరినీ దీవించమని కోరుతూ, ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అందరి కృపాస్థలకు అప్పగిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా ప్రభా నీ దాసాలు పశువులేడి పద్మక కొరకు నీకు వందనాలు. అక్కడ మా ప్రభు అన్నగారి బట్టి వందనాలు. అది బిడ్డల కుటుంబాల సమస్తాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి, సమస్తం సమకూడి జరిగించమని వారు చేయడంతో సఫలపరచమని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవితం యేసు నామములో తోడై సమస్త విషయాలు జయమిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.